నమస్తే. వెటాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రాబోతున్నారు 10వ తారీఖున. అయితే ట్రైలర్ లాంచ్ అయితే అయింది. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారి రివ్యూ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ట్రైలర్ ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది జైలర్ తర్వాత మనం చూస్తున్నాం, లాల్ సలం వచ్చినా అంత ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక వెట్టాయన్ పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అది కాక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు పెరిగాయా తగ్గాయా అంటే ఏం చెప్తారు? ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉందండి. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ అర్థమైపోయింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రని రజనీకాంత్ దీంట్లో పోషించారు. అంటే మహిళల మీద అకృత్యాలు ప్రధాన కథాంశంగా ఈ సినిమా ఉందనేది కూడా స్టార్టింగ్లోనే లీడ్లోనే చెప్పేశారు. కాబట్టి ఈ మహిళల మీద అకృత్యాలు చేసింది ఎవరు అన్నప్పుడు మెయిన్ విలన్ ఎవరు అనేది ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అందులో మెయిన్ విలన్ ఎవడానికి మనకి పాత ప్రజలు అనుకోవాలా, దగ్గుబాటు రాణా అనుకోవాలా? నేను అనుకోవడం దగ్గుబాటు రాణాకి అవకాశం కనిపిస్తుంది. అతను జనాలు మభ్యపెట్టే పాత్ర పోషిస్తున్నాడు అనేది మనకు ఒక సన్నివేశంలో చూపించారు. కాబట్టి అతని ద్వారానే ఏమేమి జరుగుతున్నాయి అనేది అనుకోవాల్సి వస్తుంది. అయితే గవర్నమెంట్ పరంగా వారం రోజులు టైం ఇస్తున్నాము, నువ్వు దీన్ని అరికట్టాలనుకున్న వారం అవసరం లేదు, 3 రోజుల్లోనే నేను ముగిస్తానని చెప్పి రజనీకాంత్ డైలాగ్ చూసాం. కాబట్టి అలా చూసుకున్నప్పుడు మొత్తానికైతే ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే. అయితే అమితాబ్ బచ్చన్ లాంటి గారి దిగ్గజాలని కూడా దింపారు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ గారి పాత్ర కీలకంగా ఉండబోతుందా ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు? 100% ఒక కాన్ఫ్లిక్ట్ ఉండే పాత్రలు అనుకోవచ్చు రజనీకాంత్ది, అమితాబ్ది. ఎందుకంటే అన్యాయాన్ని న్యాయంతో జయించాలి కానీ అన్యాయాన్ని అన్యాయంతో జయించకూడదు అంటాడు డైలాగ్ అమితాబ్ బచ్చన్. అంటే ఆ డైలాగ్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఇలా చేస్తున్నారు కదా, ఇది కూడా అన్యాయమే కదా అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అక్కడ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది రెండు పాత్రల నడుమ. రజనీకాంత్ ఉద్దేశం కానీ అమితాబ్ ఉద్దేశం కానీ ఆ పాత్రల నడుమ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నరసింహలో రజనీకాంత్కిను రమ్యకృష్ణకి ఎలా అయితే ఒక కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ ఉంటుందో, అమితాబ్ లాంటి దిగ్గజాన్ని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా నువ్వా నేనా అంటే అట్లా మొత్తానికి ఇది ఒక కాన్ఫ్లిక్ట్ తర్వాత పాజిటివ్గా మారచ్చు. మొత్తానికి అమితాబ్ పాత్ర ఇతను ఉన్నతాధికారి పాత్రగానో లేకపోతే మొత్తానికి ఒక అత్యున్నతమైన పాత్రగా మనం చూస్తున్నాం. అయితే మెయిన్గా చూడాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సంబంధించి పోలీస్ పాత్రలు గతంలో కూడా చాలా బాగా అలరించాయి. అదిగాక జైలర్లో కూడా అది కూడా పోలీస్ పాత్రే. అదేవిధంగా చూసుకుంటూ వస్తే నెక్స్ట్ రాబోతున్న సినిమాలన్నీ కూడా ఇదే కోల రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూసుకుంటే పోలీస్ పాత్రే. సో పోలీస్ పాత్ర సూపర్ డూపర్ హిట్ కొట్టబోతుంది. ఇది కూడా ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అవ్వాలంటే ఏమంటారు? 100% రజనీకాంత్ గారి కెరీర్లో స్టార్టింగ్లో కూడా పోలీస్ పాత్రలో హిట్ అయినాయి. ఇప్పుడు ఇది హిట్టే. ఇప్పుడు జైలర్ 2 నెక్స్ట్ రాబోతున్నా అది కంపల్సరీగా మరి అదే పాత్ర కాబట్టి జైలర్ 2లో ఉండే అవకాశం ఉంది. అలాగే కూలీలో మాత్రం ఒక గ్యాంగ్స్టర్ పాత్రగా కనిపిస్తబోతుంది. లేటెస్ట్గా ఏంటంటే సల్మాన్ ఖాన్ అట్లీ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ సినిమా, అందులో మొదట కమల్ హాసన్ అనుకున్నారు, ఇప్పుడు రజనీకాంత్ పేరు వస్తుంది. ఇంకో పక్క ఏంటంటే రజనీకాంత్ మరి అనారోగ్యానికి గురయ్యి స్టంట్ వేశారనే వార్తలు వచ్చినాయి. కాబట్టి మరి సినిమాలు తగ్గించుకుంటే బెటర్ ఏమోనని ఒపీనియన్ చాలామందిలో వస్తుంది. మరి కమిటీ అయిన సినిమాల వరకు పూర్తి చేసేసి రెస్ట్ తీసుకుంటారేమో అనేది ఒక సమాచారం. ఇంకొకటి ఏంటంటే వేటాయ సినిమాకి వచ్చేసరికి రజనీకాంత్ వాయిస్ మనో వాయిస్తోనే డబ్బింగ్ మనం చూసాం తెలుగుకి వచ్చేసరికి. దాని ఏంటంటే అమితాబ్ వాయిస్ని అమితాబ్ లాగా ఏ టెక్నాలజీతో మార్చుకున్నప్పుడు ఇప్పుడు మనో మాట్లాడినా కానీ ఆ వాయిస్ని అమితాబ్తో మన రజనీకాంత్ వాయిస్ని రజనీకాంత్ చెప్పిస్తే ఒక చాలా కాలం తర్వాత అసలు ఇప్పటిదాకా రజనీకాంత్ వాయిస్ తెలుగులో లేదు కాబట్టి ఒక ఫ్రెష్నెస్ ఉండేదేమో అనిపించింది నాకైతే. సో మొత్తానికి రజనీకాంత్ సూపర్ స్టార్ గారికి సంబంధించి సినిమా ఇది. అదిగాక మనం రజనీకాంత్ గారి గురించి ఎలా చెప్పుకుంటున్నామో అదేవిధంగా డైరెక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి. అయితే టీజే జ్ఞానవేల్కి సంబంధించి గతంలో కూడా చూస్తే మనకి ఏదైతే సూర్య గారితో తీసిన సినిమా కావచ్చు, అది కూడా మంచి హిట్, జై భీమ్ కావచ్చు. అదేవిధంగా రియల్గా జరిగినటువంటి స్టోరీ బేస్డ్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏమంటారు? ఖచ్చితంగా జై భీమ్ అనేది ఆల్రెడీ హిట్. ఒక సామాజిక సమస్యల మీద ఫోకస్ పెట్టి దానికి న్యాయం చేయడంలో దిట్ట అనేది మనకి ఆ సినిమాతోనే అర్థమైంది. ఇందులో కూడా అలాగే ఒక సమస్యని తీసుకోవడం, వాస్తవ సంఘటన ఆధారంగా తీసుకుని ఆ సినిమా చేశారు. కాబట్టి పాత్రల పరంగా కూడా చాలా పెద్ద ఫహద్ ఫాజిల్ దొంగ పాత్రలాగా అనిపిస్తుంది మనకి ఫహద్ ఫాజిల్ పాత్ర. మరి ఇంతమంది ప్యాడింగు భారీ మంజు వారియర్ కానీ ఇలా చూసుకున్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఖచ్చితంగా ఒక 1000 కోట్ల రాబట్టగలిగే సత్తా అయితే వేటాయన్లో కనిపిస్తుంది. కాకపోతే తెలుగు సినిమాకి వేటాయన్ అనే టైటిల్ పెట్టడం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వేటాయన్ ది హంటర్ అని పెడుతున్నారు వాళ్ళు. వేటగాడని ఒక టైటిల్ పెట్టేసుకుంటే బాగానే ఉండేది. ఆ తెలుగు సినిమాకి తమిళ టైటిల్స్ ఏంటి అనే ఒక వివాదం అనేది వస్తుంది.
అది ఒకటి విషయంలో ఇక నుంచి రాబోయే సినిమాల విషయంలో కానీ ఆ జాగ్రత్తలు తమిళ ఇండస్ట్రీ తీసుకోవడం అనేది మంచిది. సో అది కాక ట్రైలర్ గురించి, ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకున్న ఖచ్చితంగా సూపర్ స్టార్ రజనీకాంత్, అదేవిధంగా టీజే జ్ఞానవేల్, వీళ్ళిద్దరి పైన హోప్స్ భారీగా ఉన్నాయి. అది కాక ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు పెరిగాయా తగ్గాయా అంటే ఏమంటారు? అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ అయితే ఉంది. ఖచ్చితంగా సినిమా హిట్ రేంజ్కి వెళ్ళే వచ్చు అనే ఒక నమ్మకం అయితే కలిగించింది ట్రైలర్. కాబట్టి ఈ సినిమా 10వ తారీఖు దీని జడ్జిమెంట్ వచ్చేస్తుంది బయటికి, చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో దసరా పండుగ 10వ తారీఖే మొదలవుతుందంటే ఏమంటారు? 100%. ఈ సినిమా కోసం చాలా సినిమాలు వాయిదాలు వేసుకున్నారు. వేటాయన ఉందనే ఉద్దేశంతోనే కొన్ని సినిమాలకు ముందుకి కొన్ని సినిమా వెనక్కి జరిగినాయి. సినిమా హిట్ అయింది, పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ రజనీకాంత్కి చాలా బిజీ అయిపోతాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఒక లాల్ సలామని నిరాశపరిచినా కానీ కూలీ పెద్ద బడ్జెట్ సినిమా ఖచ్చితంగా మరి ఆయన త్వరగా కోలుకుని ఈ కూలీ కానీ లేకపోతే జైలర్ 2 కానీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ అట్లీ సినిమా కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తారని ఆశిద్దాం. సో చూద్దాం సార్. మొత్తానికి రాబోతున్నటువంటి ఒక వెట్టాయిన్ మాత్రం ఒక సంచలనాలు క్రియేట్ చేయబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.